హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథం తీసుకోండి, బైబిల్ తీసుకోండి. బైబిల్ తీసుకొని నా వాయిస్ మీకు క్లియర్ వినిపిస్తుంది కదా? ఓకే. ఈరోజు మన ఆరాధన మరియు ప్రార్థన కూటంలో కూడి ఉన్నాము. ఆన్లైన్ ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు మనం అందరూ కూడా ఏకోభవించి దేవుని పాటలతో ఆరాధనతో మహిమపరుచున్నాము. ఇప్పుడు దేవుడు మనకిచ్చే ఈరోజు ఆ 10 నిమిషాల వర్తమానం, ఆ మెసేజ్, ఆ సువార్త ఏమని చూసుకుని దానికి సంబంధించిన ప్రార్థన అంశం ఏదో కనుక్కుని దాని తర్వాత మన ప్రార్థన అంశం లోపల వెళ్దాం, ప్రార్థన లోపల వెళ్దాం. ఇప్పుడు యేసు నామంలో మీ అందరికీ ఈ శుభవర్తమానం ఈరోజు ఏమనగా, మనం దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలైన మనం దేనికైనా కానీ దేవుని సమీపించి, యేసు ప్రభు వారిని సమీపించి మన అందరు కూడా ప్రార్థన చేసి మన జీవితంలో ఏమి కావాలో దాన్ని పొందాలి అని అనుకుని మనం ఏం చేస్తామో ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ మనకి షాక్ అయ్యే విషయం ఏంటంటే 99% మన అందరూ ప్రార్థన చేస్తాము, మరి ఆ ప్రార్థనలకు జవాబు అయితే రాదు. ఎందుకు? మన దేవుని బిడ్డలే కదా, మనం ప్రార్థన చేస్తే మనకి జవాబులు రావాలి కదా. నేను ఇంకో దీంట్లో క్లారిటీ ఇస్తాను. మనలో చాలామంది ప్రార్థన చేసేసి దేవునిలో వేచి ఉండకుండా, దేవునిలో వెయిట్ చేయకుండా, దేవుని దగ్గర నుంచి సమాధానం రాకుండా మనం ఏమంటాము, ప్రార్థన చేసేసి ప్రార్థన చేసాం కదా అని చెప్పేసి మనకుండే ఏదైతే మనకు సౌమ్యత ఉందో దాంట్లో మనం ఏం చేస్తామంటే మన అరేంజ్మెంట్ చేసుకుని దేవుడు మనకు సమాధానం ఇచ్చేసారు అని చెప్పేసి మనం చాలా సంతోషంగా జీవితమును గడిపేస్తాం. అది కాదు దేవునిలో బతికే జీవితం, దేవునిలో ఉండే ప్రార్థన కలిగిన జీవితం అది కాదు. ఏది అని చేసి ఈరోజు మనకు దేవుడు దానికి సంబంధించిన వర్తమానం మనకి ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు చూస్తే మత్తేయు 6వ అధ్యాయంలో 9వ వచనం నుంచి యేసు ప్రభువారు శిష్యులకు ఇలా నేర్పుతారు. మీరు ప్రార్థన చేస్తే ఇలా చేయండి అని చెప్పేసి నేర్పుతారు. ఇప్పుడు ఆ వచనం చదివేసి మనం వర్తమానం లోపల వెళ్తాం. మత్తేయు 6:9వ వచనం చదువుతున్నా. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. ఎలా చేయమంటున్నారు? మీరు ఇలా ప్రార్థన చేయుడి, పరలోకమందున్న నా తండ్రి, ఇలా స్టార్ట్ చేయాలి. పరలోకమందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అని అక్కడ మొదలుపెట్టామని యేసు ప్రభు వారు చెప్పినారు. అంటే ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారు మీరు ఇలా చేయండి ఒక మాదిరిగా ఈ ప్రార్థన చేయమన్నారు. అంటే మన ప్రార్థన చేసేటప్పుడు మనం ముందు ఏం అడగాలి? పరలోకమందున్న తండ్రి, ముందు మీ నామం పడునుగాక అని చెప్పేసి ప్రార్థన చేసి ఆయన నామమును మనం హెచ్చించాలి అని చెప్పేసి అక్కడ ఉంది. దీని తర్వాత మన అవసరతలు ఉంటుంది. ఇప్పుడు ఈ వచనంలో చూడండి, ఎవరిని చుట్టి ఉంది అని చూస్తే ఇక్కడ దేవుణ్ణి చుట్టి ఉంది. ప్రార్థన ఆరంభం దేవుని చుట్టూ ఉంటుంది. ఈ ప్రార్థన ముగింపు 12వ వచనం 13వ వచనం మీరు చదివితే ముగింపు కూడా దేవుని చుట్టే ఉంటుంది. బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ మీరు నిజంగా దేవుని బిడ్డలైతే మీ ప్రార్థన ఎలా ఉండాలి అని చూస్తాం. ఇప్పుడు యేసు ప్రభు ఇలా ప్రార్థన చేయమన్నారు. మరి మనం చేసే ప్రార్థనలో 100 మంది మన దేవుని బిడ్డలే ప్రార్థన చేస్తే 99 మందికి ప్రార్థనకు జవాబు రాదు అని నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు దేవుని బిడ్డల జీవితం అలా ఉంది. అందుకని ఎందుకు అని చూస్తే బాగా ఆలోచన చేయండి. మనం
ప్రార్థన చేసే ప్రార్థన చేసే ప్రార్థన దేవుని యొక్క దేవుని సిద్ధముకు అనుకూలంగా ఉందా? దేవుడి ప్రణాళికలో దేవుని చిత్తంలో ఏముందో అలాగే ప్రార్థన చేస్తున్నామా అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు నేను చెప్పిన 99% వచ్చేసి అది ఎలా లేదు, ఆయన చిత్త ప్రకారం లేదు. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఆయన చిత్త ప్రకారం లేదు అని చూస్తే, ఇక్కడ ఆయన చిత్తం ఏంటో ఎరగకుండా మనం ఏం చేస్తున్నామో, మన తలంపులో ఏముందో, మనం ఏమనుకుంటున్నామో, మనం ఏమి ఆశపడుతున్నామో, మనను చుట్టూ ఏముందో దాన్ని పెట్టుకునే మనం ప్రార్థన చేస్తున్నాము. అందుకని 99% వచ్చేసి దేవుని బిడ్డలే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి అందట్లేదు. మీరు సీరియస్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తే మనకి మన చేసే ప్రార్థనలన్నీ దేవునికి అందుతుందా లేదా అని ప్రశ్న మనకు వస్తే, నేను మీకు ఓ వచనం చూపిస్తా. ఆ వచనం మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అది మొదటి యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో, మొదటి యోహాను రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 14, 15 అంటే తెలుగులో 13, 14 వచనములు ఉన్నాయి. నేను చదువుతున్నాను చూడండి. మొదటి యోహాను 5వ అధ్యాయం 13, 14 తెలుగులో, ఆయనను బట్టి మనకు కలిగిన, మీరు ఈ వచనములు బాగా నాతో మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలోచించుననున్నదియే. అంటే ఆయన సిద్ధానుసారంగా మనం ఏమి అడిగినా, మన ప్రార్థనలో ఏమి పెట్టినా ఆయన మన ఏదైతే ప్రార్థనలో పెట్టామో దాన్ని ఆయన ఏం చేస్తున్నారంట, ఆలోచించుచున్నారు. ఇంకా 14వ వచనం చూడండి. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడలా. అర్థమైందా? బాగా అర్థం చేసుకోండి. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మన ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. అంటే ఇక్కడ ఎంత బాగుంది అంటే, మనం ఏదైతే ప్రార్థన చేసామో, ఏదైతే ప్రార్థన చేసి మన మనవులు పెట్టి మనం అడిగామో ఇవన్నీ ఆయన ఆలోచిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు ప్రార్థన మంచిగా ప్రార్థన చేసినా, మీరు మంచిగా ప్రార్థన చేయలేదన్నా, ఒకవేళ మీరు చాలా అసింగంగా ప్రార్థన చేసినా ఆయన వింటున్నారు అనేది ఇక్కడ మాత్రం మనకి 2 వచనములు కూడా ఆయన ఆలకించుచున్నారు అనేది 13వ వచనంలో కూడా చెప్పింది, 14వ వచనం కూడా రాయబడింది. అంటే మనం నోరిపి దేవుని బిడ్డలు యేసయ్యను ఒక్కసారి, యేసయ్య నా దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన దేవుడు యేసయ్యనే అని ఒక్కసారి ఒప్పుకునే తర్వాత, మారు మనసు పొంది ఒప్పుకునే తర్వాత, ఇప్పుడు మన చేసే ప్రతి మనవి ఆయన ఏం చేస్తున్నారు, ఆలకిస్తున్నారు, ఆయన వింటున్నారు. అది మీరు మంచిగా ప్రార్థన చేసినా, అంటే మంచి ప్రార్థన అంటే ఏంటంటే, మీకు జవాబు వచ్చే ప్రార్థన చేసినా, మీకు జవాబు రాకుండా ఉండే ప్రార్థన చేసినా, లేదు మీరు చెడ్డ తలంపులతో ప్రార్థన చేసినా, ఎలాంటి ప్రార్థన చేసినా ఆయనకు తెలుస్తుంది అని 13వ వచనం చెప్పింది, 14వ వచనం కూడా చెప్పింది. అంటే అర్థం ఏంటి? ప్రార్థన అయితే ఆయనకు అందుతుంది, ఆయన వింటున్నారు. ఎలాంటి ప్రార్థన ఆయన వింటున్నారు, మరి సమాధానం ఎందుకు రావట్లేదు అని చూస్తే, ఇప్పుడు చూద్దాం. ఎలా ప్రార్థన చేస్తే ఆయనకి సిద్ధానుసారంగా, అంటే తండ్రి దేవునికి యేసయ్యకి సిద్ధానుసారంగా ఉంటుంది, ఆయన మనసు పూర్తిగా ఉంటుంది, ఆయన సమాధానం ఇవ్వగలడు అని చూస్తే, ఇప్పుడు మన ప్రార్థన చేసామనుకోండి, దేనిపైన ప్రార్థన చేస్తాము? ఒకటి మన కుటుంబం, దానికోసం ప్రార్థన చేస్తాము. కుటుంబం కావాల్సింది, కుటుంబంలో ఉండే సభ్యులకు, లేకపోతే కుటుంబంలో ఏమి కావాలో దానికోసం ప్రార్థన చేస్తాము. రెండవది దేనికోసం ప్రార్థన చేస్తాము? మన కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ, అంటే ఫైనాన్స్, మనకి డబ్బులు ఎంత ఉండాలి, ఏం చేయాలి, ఎంత బాగా కావాలి, ఏమేమి కావాలి అని ప్రార్థన చేస్తాము. లేకపోతే మనం ఉద్యోగం చేస్తే ఉద్యోగం బాగుండాలి, ఉద్యోగంలో నాకు మంచిగా ఉండాలి, లేకపోతే వ్యాపారం చేస్తే వ్యాపారం బాగుండాలి, మంచిగా ఉండాలి ప్రార్థన చేస్తాము. లేకపోతే మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే దేవునికి ఇస్తాము, లేదు మనకి ఏమైనా ఆశలు కలిగి ఉంటే దాన్ని దేవునికి ఇస్తాం.
ఇవన్నీ మనకు మనవుల రూపంగా ఏం చేస్తాం? దేవుని ద్వారా ప్రార్థన చేస్తాం. ఇది తప్పితే ఇంకేమన్నా ఉన్నాయా? ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఈ ఈ విషయంలో ఎలా ప్రార్థన చేస్తే దేవునికి అందుతుంది అని చూస్తే ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచన చేయవలసింది, ఇప్పుడు ఒక 5 అంశములు చూసుకున్నాం. కుటుంబం, మన ఆర్థిక అంటే ఫైనాన్స్ సంబంధించింది, దాని తర్వాత మనకు ఉద్యోగం లేకపోతే వ్యాపారం, దాని తర్వాత మనకుండే ఇబ్బందులు ఇక్కట్లు, దాని తర్వాత మనకుండే ఆశలు, మన తలంపులు, మనకు కలిగిన ఆశలు, దీని చుట్టే ఉంటుంది. ఇప్పుడు ఈ 5 విషయములు కూడా మనను చుట్టే ఉంటే ఎలా ఉంటుంది? ఈ 5 విషయములు కూడా దేవుని చుట్టి ఉంటే ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనం చేసే ప్రార్థన దేవునికి చేస్తున్నాము, దేవుడు జవాబు ఇవ్వాలి అని చేస్తున్నాము. మరి ఈ ప్రార్థన ఎలాగుంటే ఇప్పుడు నేను చెప్పబోయే రీతిలో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే దేవుడు తప్పక జవాబిస్తారు. ఇప్పుడు వినే మీరు అందరూ, ఇప్పుడు ఎవరైతే మీరు ఇక్కడ ఆన్లైన్లో తర్వాత మీరు యూట్యూబ్లో కానీ వేరే ఛానల్ కానీ వినబోతున్నారో మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలో ఈ అంశములలో అలా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రార్థన అయిన వెంటనే మీకు జవాబు వస్తుంది. అది ఎలా ప్రార్థన చేయాలి అంటే, ఇప్పుడు యేసుప్రభు వారు ఒక మాదిరి ఇచ్చారు. ఏమని? ముందు ఏం చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి నీ నామం గణపరచబడునుగాక అంటే, ఇక్కడ ముందు మన ఫోకస్, మన ఉద్దేశం, మన చూపు ఎక్కడ ఉండాలి? పరలోకమందున్న మన తండ్రి వైపు. ఆయననే మన ఫోకస్, మన ఉద్దేశం ఏది? పరలోకమందున్న మన తండ్రి. ఆయనను చుట్టి ఈ ప్రార్థన అంశములు ఉండాలి. అంటే ఆయన మధ్యలో ఉంటే ఆయనను చుట్టే ప్రార్థన అంశం ఉండాలి. ఏంటి? ఆయన మధ్యలో ఉంటాడు. ఆయనను చుట్టి మన కుటుంబం, ఆయనను చుట్టి మన ఫైనాన్స్, ఆయనను చుట్టి మన చేసే ఉద్యోగం కానీ, మన చేసే వ్యాపారం కానీ, ఆయనను చుట్టే మనకుండే ఇబ్బందులు కానీ, ఇక్కట్లు కానీ, ఆయనను చుట్టే మనకుండే ఆశలు కానీ, తలంపులు కానీ, అదన్నీ ఆయనను చుట్టే ఆయనను మహిమపరిచేట్టుగా ఉంటేనే ఆ ప్రార్థన ఏంది? ఆ దేవుడు, తండ్రి అయిన దేవుడు వింటారు, దానికి జవాబు కూడా వెంటనే ఇస్తారు. ఇప్పుడు ప్రార్థన ఇలా చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం గణపరచబడునుగాక, నీ నామం హెచ్చించబడునుగాక అని చెప్పేసి, నువ్వే సర్వాధికారి, నువ్వే సార్వభౌముడు, ఈ లోకమును, ఈ ఆకాశంలో అన్నిటినీ, ఈ లోకమును, ఈ సృష్టి మొత్తాన్ని చేసిన మహా గొప్ప దేవుడు నీవే అని దేవుని హెచ్చింపచేసి, ఇప్పుడు మనకు వస్తే నేను నాతో సగా నా కుటుంబంను నీ దగ్గర ఎత్తి పట్టుకుంటున్నాను తండ్రి అని చెప్పేసి, దేనికోసం ఎత్తి పట్టుకుంటున్నావు? నేను నా కుటుంబం నీ రాజ్యంలో జీవించడానికి, నీ రాజ్యంలో నీ మహిమ కోసం జీవించడానికి మేము అందరు కూడా సజీవ యాగముగా నీకు బలి అర్పణ చేస్తున్నాము. ఇది కుటుంబస్తులందరినీ, నాతో సగా మేము అందరూ కుటుంబస్తులందరూ కూడా సజీవ యాగముగా మీకు బలి అర్పణ చేసుకుంటున్నాము. మీ రాజ్యంలో మేము ఎలా వాడబడాలో దానికి మీ ఇష్ట ప్రకారం మీరు మమ్మల్ని వాడుకుని మీ మహిమ కోసం మీరు వాడుకోండి అని చెప్పేసి ముందుగా కుటుంబం గురించి, తర్వాత మనకుండే ఆర్థిక సమస్యలు ఏంటి? డబ్బుల సమస్యలు. దీన్ని పెట్టి ప్రార్థన చేయాలంటే ఇప్పుడు ఈ ప్రార్థన ఇలా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇదే 6వ అధ్యాయం, మత్తయి 6వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మన అడగక ముందే మనకి ఏమి కావాలో ఆయన ఎరుగును, ఆయనకు తెలియను అని చెప్పేసి వచనం చెప్తుంది. అందుకని ఇప్పుడు మనకి డబ్బుల గురించి మన కుటుంబంలో సంతోషం కూడా అంటే ఇది కావాలి అది కావాలని చెప్పడానికి ఇప్పుడు మన ప్రార్థన డబ్బులు సంబంధించింది. పరలోకమందున్న మా తండ్రి, మా కుటుంబముకు ఎంత డబ్బులు కావాలో అది నీకు తెలుసు. మాకు ఎక్కువ డబ్బులు అవసరం లేదు, మాకు ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా అవసరం లేదు. ఎక్కువ డబ్బులుంటే మిమ్మల్ని మేము మర్చిపోతాము. అలాగని మా కుటుంబం జరగడానికి ఎంత డబ్బులు కావాలో దానికన్నా తక్కువ ఉంటే మేము డబ్బుల వైపే ఉంటాము. అందుకని మా కుటుంబంకు, మీ రాజ్యంలో మా కుటుంబం వర్ధిల్లేట్టుగా, ఎప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి మేము బతికట్టుగా జీవించేట్టుగా మేము బతకాలంటే, మా కుటుంబం గడవడానికి మాకు ఎంత కావాలో అంత మాత్రం చాలని పాత నిబంధన గ్రంథంలో ఆగర్ అనే ఒక ప్రవక్త ఇలాగే ప్రార్థన చేస్తారు. ఎక్కువ ఉంటే నిన్ను మర్చిపోతాం, తక్కువ ఉంటే మేము దాని వెంటనే ఉంటాం. అందుకని మా కుటుంబం గడవడానికి ఎంత కావాలో అది మాత్రమే మాకు ఇస్తే చాలు అని ప్రార్థన చేసి చూడండి. మీకు ఆ మనసు ఉంటే మీకు ఆ ప్రార్థన చేసి చూడండి.
తర్వాత మూడవది మన ఉద్యోగం కానీ లేదు మన వ్యాపారం కానీ. ఇలా ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న తండ్రి నామం గణపరిచిన తర్వాత మనం ఇప్పుడు ఉద్యోగం గురించి ఏమని మాడాలి? ఏదైతే ఉద్యోగం నేను కలిగి ఉన్నానో, లేదా ఏదైతే వ్యాపారంలో దేవుడు మనం పెట్టి ఉన్నారో ఆ వ్యాపారం కానీ లేకపోతే ఆ ఉద్యోగం కానీ నేను ఎక్కడ ఉన్నానో ఆ స్థలం మొత్తంటికి అక్కడ ఉండే వాళ్ళందరూ బాగుపడినట్టుగా వాళ్ళను ఆశీర్వదించి, దాని తర్వాత నన్ను అక్కడ పెట్టిన ఉద్దేశం ఏదో అది మీ చిత్తానుసారంగా మీరు చేసుకోండి నా ద్వారా. ఎందుకంటే నన్ను మీరు ఈ లోకముకు పంపించి మీ రాజ్యంలో వాడుకోవడానికి, మీ రాజ్యం విస్తరణ పొందడానికి, మీ రాజ్యంలో వాడుకోవడానికి మీరు నన్ను వ్యాపారంలో లేకపోతే ఉద్యోగంలో పెట్టారు. ఆ స్థలం మొత్తానికి మీ మహిమ కోసం ఎవరెవరికి మీ సువార్త అందాలో ఆ మహిమ కోసం నన్ను వాడుకోండి అని ప్రార్థన చేసి చూడండి. దాని తర్వాత ఈ 3 విషయములు ఇలా వెళ్ళిపోతే మీకు ఉండే హింసలు ఇక్కట్లు ఆ తర్వాత మీకు ఏమీ రాదు, మీ ఆశలు ఏమి ఉండదు. ఎందుకంటే ఈ 3లోనే అన్నీ అయిపోయింది. ఒకవేళ మీకు శరీరంగా భౌతికంగా మీకు ఉన్న ఇబ్బందులు ఇక్కట్లుంటే దాన్ని అప్పగించండి. దేవా నాకు ఈ ఇబ్బంది ఉంది, ఇది మీరు మీ ఇష్ట ప్రకారం మీ ప్రణాళిక ప్రకారం మీ సిద్ధానుసారంగా మీరు చేయండి అని చెప్పేసి మీరు మాట్లాడి చూడండి, మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే మీ ఆశలు ఏమన్నా ఉన్నా ఆ ఆశలు కూడా పెట్టి చూడండి. అప్పుడు మీకు ఏమంటారు? దేవుడు ఇమ్మీడియట్గా ఆమెనంటాడు. యేసు ప్రభు వారు వినేసి ఆమెనంటారు. ఇంకోటి, ఈ ప్రార్థన వెళ్ళేటప్పుడు మధ్యలో అడ్డగించడానికి ఎవ్వడికి శక్తి చాలదు. ఎవ్వడి ఈ ప్రార్థన ఆపలేడు. ఏ సాతాను ఏ దుష్ట శక్తులు ఈ ప్రార్థన ఆపదు. ఎందుకంటే ఈ ప్రార్థన మిమ్మల్ని చుట్టి లేదు, ఈ ప్రార్థన పరలోకముందున్న మన తండ్రిని చుట్టుంది, మన దేవుని చుట్టుంది, నిజమైన దేవుని చుట్టుంది. కాబట్టి ఈ ప్రార్థన దూసుకుని వెళ్ళిపోయి యేసయ్య ఆమేనంటారు. తండ్రి ఈ ప్రార్థన నేను సమ్మతిస్తున్నాను ఆమేనంటారు. తండ్రి ఏమంటారు? యేసు ప్రభు దగ్గర అలాగే అవును కాక అంటారు. అయిపోయింది, సమాధానం వచ్చేది. సమాధానం కూడా ఆపడానికి ఏ సాతాను శక్తికి కూడా శక్తి ఉండదు. అలా ప్రార్థించాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఏమి జరిగింది అని చూస్తే బాగా అర్థం చేసుకుంటే, దేవుడు బాగా అర్థం చేసుకోండి. దేవుడు ఉనికిలో ఉండేది, దేవుడు ఉనికి మన జీవితంలో ఉండేది. అంటే ఉనికి అంటే ప్రెసెన్స్. దేవుని ఉనికి మన జీవితంలో ఉండేది. దేవుడు మనకి సేవ చేయడానికి కాదు. ఇంకోసారి చెప్తున్నా, దేవుని ఉనికి మన జీవితంలో ఉండేది. దేవుని ప్రెసెన్స్ అంటామే, ఆ దేవుని ఉనికి మన జీవితంలో ఉండేది. దేవుడు మనకి సేవ చేయడానికి కాదు. మన ఉనికిలో దేవుడు ఉండేది మన దేవునికి సేవ చేయడానికి. మనని ఈ ఉనికిలో పెట్టింది, ఈ లోకంలో ఉనికిలో పెట్టింది దేవునికి మన సేవ చేయడానికి. ఆలోచన చేయండి. శరీరధారిగా యేసు ప్రభు వారు వచ్చారు. ఎక్కడికి? ఈ లోకంకు. ఆయన దైవత్వంను వదిలిపెట్టి శరీరధారిగా వచ్చారు. వచ్చిన ఆయన ఏం చేశారు? మీరు మత్తయి 26:39 చూసుకోవచ్చు. మత్తయి 26:39 గెత్సెమనే తోటల ఆయన కొంచెం దూరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి ఆయన చెప్పిన మాట ఇది, తండ్రి నా చిత్తం ప్రకారం నా మనసు ప్రకారం చూస్తే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయవా? అయినను, ఆలోచన చేయండి, అయినను నీ చిత్తమే, నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే నడవనిమ్ము అని చెప్పేసి అక్కడ రాయబడింది. ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు శరీరధారి, ఆ శరీరధారిగా వచ్చిన యేసు ప్రభు వారు ఆ శరీరం దానికి సంబంధించిన శిక్షకు తట్టుకోలేదని యేసు ప్రభు వారికి తెలిసే తండ్రి దగ్గర అలా ప్రార్థన చేశారు. ఏమని? తండ్రి ఈ శరీరం తట్టుకోదేమో, అందుకని ఈ శిక్షణ గిన్నెను నా యొద్ద నుండి తొలగించవా అని అడిగేసి మరి చివరిలో ఒక పదం ఆడ్ చేశారు. ఏమని? అయినను నీ చిత్తమే నెరవేరును కాక అని ఒక్క మాట చెప్పారు. కానీ మనకి రక్షణ వచ్చింది. యేసు ప్రభు వారు ఆ మాట చెప్పలేదంటే ఆలోచన చేయండి. మన స్థితిగతులు ఆలోచన చేయండి. ఎక్కడో సాతాను దగ్గర మనం పడి ఉండేవాళ్ళు. ఇంకా మరి యేసు ప్రభు వారు ఏం చేశారు? శరీరధారిగా వచ్చి అలా చేశారు. చూడండి, ఇక్కడ దేవుడు ఇక్కడ అంటే శరీరధారిగా వచ్చిన యేసయ్య ఆయన ఏం చేశారు? ఆయన మనకు శరీరధారిగా ఉండి సేవ చేసి వెళ్ళిపోయి ఇప్పుడు దేవుని ఉనికి, పరిశుద్ధాత్మ ఉనికి మన లోపల పెట్టింది మనను దేవునికి సేవ చేయడానికి. ఇలా ప్రార్థన చేసి చూస్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, ఒక్కవేళ మీరు
యేసయ్యని దేవుడు అదని చెప్పేసి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, లేదు ప్రకటన గ్రంథం మీరు చదివితే అప్పుడు తెలుస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నీతిమంతులు పరిశుద్ధులు అందరూ కూడా ఇక్కడ వాళ్ళు జీవించిన జయ జీవితం కోసం అక్కడ వాళ్ళకి కిరీటాలు ఇవ్వబడింది. ఆ కిరీటములను వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడ తండ్రి అయిన దేవుని చూసి, యేసుప్రభువు వారిని చూసి, ఆ వాతావరణమును చూసి వాళ్ళు అనుకున్నది ఆ కిరీటములను తీసి దేవుని పాదాల కింద విసిరిపడేశారు అని చెప్పేసి. ఎందుకంటే దేవా, నువ్వు ఇంత గొప్పగా మా ఉండేటప్పుడు నువ్వు ఇచ్చిన బహుమతులు ఈ క్రీడములు మా తలగెందుకు, అది నీ కాళ్ళకి సమానం అని చెప్పేసి అక్కడ విసిరేసినట్టుగా చూస్తున్నాం. అందుకని ఈరోజు ఈ లోక జీవితంలో మనం జీవిస్తూ మన ప్రార్థన జీవితంలో మన జయ జీవితం పొందాలి అంటే మన ప్రార్థనలు అన్నీ 100% మనకి సమాధానం రావాలి, దేవుడి దగ్గర నుంచి జవాబులు రావాలి వెంటనే. అంటే మనం చేయవలసిన ప్రార్థన ఇక్కడ మన ప్రార్థన అంశములు అన్నీ, మన జీవితంలో అన్నీ కూడా దేవుని చుట్టి ఉండాలి, మనల్ని చుట్టి ఉండకూడదు. ఇప్పుడు సీరియస్గా ఆలోచన చేయండి. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఏదైనా కానీ, మన కుటుంబం అవ్వనివ్వండి, లేదు మన ఆర్థిక సంబంధమైన విషయంలో అవ్వనివ్వండి, మన ఉద్యోగం లేకపోతే వ్యాపారంలో అవ్వనివ్వండి, మనకుండే ఇబ్బందులు, ఇక్కట్లు, ఆశలు, తలంపులు ఏదైనా అవ్వనివ్వండి, మన ప్రార్థన చేసేటప్పుడు అది మనను చుట్టే ఉంది, మన కోసం మనసే ఉంది. అందుకని అలాంటి ప్రార్థనకు దేవుడు సమాధానం, జవాబు ఎప్పుడు ఇవ్వరనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో అది దేవుని చుట్టి దేవుని మహిమ కోసం ఉంటే అక్కడ వెంటనే దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య ఆమెన్, తండ్రి దీన్ని అనుమతించు అని చెప్పడానికి, అలాగే తండ్రి యేసు ప్రభు దగ్గర అలాగే అవునుగాక అని చెప్పడానికి, అలాంటి ప్రార్థనలే మనకి ఇక్కడ ఏం చేయాలి? ధూప వేదికక ఆయన వెళ్ళి చేరాలి. ఎందుకంటే పరలోకంలో ధూప వేదికలతో పాటు ఏమవుతుంది? ఈ ప్రార్థన అంశములు కలిసి వెళ్ళాలంటే ప్రార్థన ఇలా చేస్తే వెళ్తుంది. అందుకని ఈరోజు మన అలాంటి ప్రార్థన అంశములు కలిగి ప్రార్థన చేసుకుని దేవుడి దగ్గర నుంచి జవాబు వెంటనే తీసుకుందాం. దేవునికే మహిమ.